అపెక్స్ డిస్టెన్స్ BE ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. సో మనం ఈ ట్రయాంగిల్ తీసుకుందాము. ట్రయాంగిల్ BT1O. సో ఇక్కడ ఇది 90 degrees. అప్పుడు ఇది హైపోటెనస్ అవుతుంది. ఈ యాంగిల్ 5/2 OB. మనకు కావాల్సింది BE. సో ఇక్కడ BE పాయింట్ పెడతాము. బట్ OE వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు R. మనకు కావాల్సింది BE వాల్యూ. ఇక్కడ OT1 కూడా R. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. కాస్ తీసుకున్నాము. కాస్ 5/2. అడ్జసెంట్ సైడ్ అంటే ఇది. ఈ యాంగిల్కి ఉన్న అడ్జసెంట్ సైడ్ ఇది. R బై హైపోటెనస్ ఇది OB ఈక్వల్ టు R బై OB అంటే OE ప్లస్ BE. OE వాల్యూ OE ప్లస్ BE అంటే R బై OE వాల్యూ R ప్లస్ BE. సో ఇది ఇక్కడ పెడదాము. కాస్ 5/2 ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఇటు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. R ప్లస్ BE ఈజ్ ఈక్వల్ టు R. సో మల్టిప్లై చేద్దాము. కాస్ 5/2 R ప్లస్ BE కాస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు R. ఇది ఇక్కడ వెళ్తే మైనస్ అవుతుంది. BE కాస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు R మైనస్ R కాస్ 5/2. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇటు వెళ్తే డివిజన్ అవుతుంది. BE ఈజ్ ఈక్వల్ టు R బై కాస్ 5/2 మైనస్ R కాస్ 5/2 బై కాస్ 5/2. సో కాస్ 5/2 క్యాన్సల్ అండ్ రెండిట్లో కామన్ R ఉంది. R ఇంటూ 1 బై కాస్ 5/2 మైనస్ 1. సో B ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 1 బై కాస్ 5/2 అంటే సీకెంట్ 5/2 మైనస్ 1. BE అపెక్స్ డిస్టెన్స్ ఫార్ములా R ఇంటూ సీకెంట్ 5/2 మైనస్ 1. ఆన్సర్ అనేది మీటర్లో వస్తుంది.